బహుశా రేవంత్ రెడ్డికి విచక్షణ అనే పదానికి అర్థం తెలియదు. సమయము సందర్భం అనేటువంటి ఒక పదాలకు అర్థం తెలియదు. ఎప్పుడు చూసినా ఒకటే తెలుసు, బూతు పంచాంగం తెలుసు. తిట్ల పంచాంగం, తొక్కుడు రాజకీయం, ఈ ముచ్చట్లు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం తెలిసినట్టుగా లేదు. విచక్షణ లేని మూర్ఖుడి మాట సమాజాన్ని పాడు చేస్తుంది. విచక్షణ లేనటువంటి ఒక మూర్ఖుడి మాట సమాజాన్ని విధ్వంసం చేస్తుంది. సమయం తెలియని మాట, సందర్భం లేని పాట ఎంత గొప్పదైనా వ్యర్థమే. మరి ఎందుకో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత అయినా కుక్కతోకకు గుండ్రాయి గడితే చక్కగా కాదన్నట్టుగా రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకుండా తనని తాను పల్చగా చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని పల్చగా చేస్తూ కాంగ్రెస్ పార్టీని అయితే సర్వనాశనం చేస్తూ కేసీఆర్ను తిడుతూ కేటీఆర్ను తిడుతూ ఒక పైశాచికమైనటువంటి ఒక ఆనందాన్ని పొందుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డిని చూసి నవ్వాలనా ఏడవాలనా జాలి చూపెట్టాలన్నా కూడా నాకు అర్థం కావట్లే. నాకైతే జాలి అనిపిస్తుంది, ఎందుకంటే కోపం పోయిందిగా. ఐ పిటీ రేవంత్ రెడ్డి. గింత విచక్షణ లేనోళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారా? ఏం మనిషి, బుద్ధి ఎందుకు మారతలేదు, ఎవడెందుకు బుద్ధి చెప్తలేడు, చెప్పినా ఇంటలేడా, మూర్ఖత్వమా, హిట్లర్ మనస్తత్వమా అని చెప్పని వాళ్ళ నేను బాధపడతా ఉన్నా. ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పినా అంటే, నిన్న మా అందశ్రీ గారు, మనందరి అందశ్రీ, రేవంత్ రెడ్డికి ఒక్కడికే అందశ్రీ కాదు, ఆయన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఆయన ఒక అమర కవి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టిలేపినటువంటి ఒక మహోజ్వలమైనటువంటి ఒక పాటలు రాసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక కవి. ఆ కవికి సంబంధించినటువంటి ఒక స్మృతి వనాన్ని ప్రారంభించే సందర్భంలో ఆ సమయంలో రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ద స్టేట్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పబడుతున్నట్టు ఒక వ్యక్తి ప్రసంగం ఎట్లుండాలా అంటే, భవిష్యత్ తరానికి మార్గదర్శనం చేసే విధంగా, భవిష్యత్ తరాలకు ప్రస్తుత తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి ఒక రీతిలో అందశ్రీ గారు జీవితం అంతా మానవీయ కోణంలో మానవత్వాన్ని, తెలంగాణ తత్వాన్ని బోధించేటువంటి ఒక రీతిలో పాటలు రాసిండ్రు, కవితలు చెప్పిండ్రు. తెలంగాణ గడ్డను ఎట్లా కాపాడుకోవాలా, ఈ గడ్డను కాపాడుకోవటంలో మన బాధ్యత ఎట్లుండాలా అని చెప్పని, అందశ్రీని అమరశ్రీగా ఎట్లా చేసుకోవాలా అని చెప్పని ఒక ఔన్నత్యంతో కూడుకున్నటువంటి ఒక దార్శనికతతో కూడుకున్నటువంటి ఒక ప్రసంగాన్ని ఆ వేదిక ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బేసికలీ. ఒక ముఖ్యమంత్రి నోటి నుండి మరీ ఇంకెక్కువ, నాలాంటోడు ముఖ్యమంత్రి కాలే కాబట్టి ఏది మాట్లాడినా చలామణి అవుతుంది, కానీ ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్, ఇంకా ఎక్కువ బాధ్యత. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి అటువంటి ఒక మీటింగ్లో మాట్లాడాల. కానీ పెళ్లికొచ్చి సావుడప్పు కొట్టినట్టుగా రేవంత్ రెడ్డి ఒక మూర్ఖత్వంతో, దురహంకారంతో, శాడిజం మనస్తత్వంతో ఆ వేదికను కూడా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని దూషణకు గురి చేసేందుకోసమే వాడుకోవటం నాకు చాలా బాధ అయింది. నాకు తెలిసి విఘ్నుడైనటువంటి ఒక అందశ్రీ ఆత్మకు, గద్దరన్న ఆత్మకు కూడా బహుశా బాధ కలిగించి ఉంటుంది. అమరత్వం పొందినట్టు ఒక ఆత్మ న్యూట్రల్గా ఉంటుంది, దానికి ఏం ఉండవు, రాగద్వేషాలు భేషజాలు ఏమి ఉండవు. ఈడేంట్రా నాయన నా పేరు చెప్పి నన్ను ఇట్లా తిడుతున్నాడు అని చెప్పని పాపం అందశ్రీ అన్న కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఉంటాడు, గద్దరన్న బాధపడి ఉంటాడు. సిగ్గు ఎగ్గు లేదు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి. ఏది పడితే అది మాట్లాడటమే కాకుండా, పచ్చి బూతులు మాట్లాడమే కాకుండా, పచ్చి అబద్ధాలాడి వాళ్ళ పేర్లతో అబద్ధాలు ఆడుతున్నాడు. పచ్చి అబద్ధాలు ఆడుతూ వాళ్ళ పేర్లతో ఇవాళ ఆయన ఏదో గొప్పతనం చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. దుర్మార్గము, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కవుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చటం రేవంత్ రెడ్డి నీ బలహీనతకు నిదర్శనం, నీ చేతగానితనానికి నిదర్శనం, నీ మూర్ఖత్వానికి నిదర్శనం. ఇది కవి వారసత్వాన్ని విధ్వంసం చేయటమే, ఆ కవి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయటమే, మొత్తం సమాజాన్ని కూడా ఇవాళ డోలాయమానంలో పడేసేటువంటి ఒక రీతిలో ఇవాళ అమరకవి అందశ్రీ యొక్క వేదిక పైన అడ్డమైనటువంటి ఒక మాటలు మాట్లాడినట్టు ఒక మూర్ఖడా రేవంత్ రెడ్డి. నీ వైఖరి
తెలంగాణ సమాజం తరపు నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి మాట్లాడిన 40 నిమిషాల ప్రసంగ పాఠం ఇదంతా. ఇది చదువుతుంటే ఈయనేందా ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి ఏంది, మనం ఈ తెలంగాణలో మనం ఏంది ప్రజలం ఎట్లుంటున్నామని చెప్పని బాధ కలిగినట్టు పరిస్థితి. ఏదేదో మాట్లాడిండు. ఆయన ఏమంటాడు, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా, లొంగ తీసుకోవాలని చూసినప్పుడల్లా గుండె ధైర్యాన్ని నింపుకోవడం కోసం అందశ్రీగానా నిన్న అని చెప్పని, మాయమైపోతున్నాడమ్మా అని చెప్పని, మనిషన్నవాడు అని చెప్పని పాట ఇన్నా అంటున్నాడు. నిజంగా విన్నావా రేవంత్ రెడ్డి? గుండెతో విన్నావా, చెవులతో విన్నావా? ఇన్నట్టు నటించినవా? మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న పాట ఇన్నటువంటి ఒక మనిషి ఎవడైనా సరే రేవంత్ రెడ్డి లెక్క వ్యవహరించాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్నటువంటి ఒక పాట ఎవడన్నా గుండె పెట్టింటే, మనసు పెట్టింటే, ఆత్మతో వింటే రేవంత్ రెడ్డి లెక్క దూషణ పర్వానికి తెర తీయడు. అసలు నువ్వు మనిషివేనా? నీలో రక్తం ఉందా, చీముందా? ఏం భాష అది? కన్న తండ్రి కంటే పెద్ద వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని పట్టుకొని గజ్వేల్లో నేను సమాధి చేస్తా అంటున్నావంటే నువ్వు మాయమైపోతున్నావమ్మా మనిషి అన్నవాడు పాట విన్నవా? ఆ పాట అర్థం చేసుకున్నావా? ఆ పాట రాసిన కవికి నిజమైన నివాళులు అర్పిస్తున్నావా రేవంత్ రెడ్డి? చెప్పు. సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఎవరు నీకు అక్షరాభ్యాసం చేయించిందో నాకు తెలియదు, కానీ వాళ్ళ ననాలవే. ఈ భాష ప్రామాణికమైన భాష, ఈ భాష అధికారిక భాష, ఈ భాష సమాజానికి స్ఫూర్తిని అందించే భాష. నిన్ను చూసి 50 మంది తెలంగాణ సమాజం అంతా స్ఫూర్తి నొంది భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం పనిచేయాలట. సిగ్గాయా రేవంత్ రెడ్డి? సిగ్గాయా రేవంత్ రెడ్డి? ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట తర్వాత రాత్రికి పోయినాక పండుకొని పక్క మీద టేప్ రికార్డ్ ఆన్ చేసుకో, లేకపోతే యూట్యూబ్లో పెట్టుకో. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఆ పాట వింటే, మనసుతో వింటే నీ మూర్ఖత్వానికి చరమగీతం పాడినట్టు అవుతుంది. విను, నేర్చుకో. నేను అడుగుతా ఉన్నా, ఇందులో కూడా ఎంత అహంకారం! అందశ్రీని ఆయన ఎక్కడికో ఉన్న దగ్గర పిలిపించుకున్నా అని చెప్తున్నా. ఆయన ఇంటికి పోవడానికి మానవత్వం రాలే. అహంకారం, ఫ్యూడలిజం. పెద్దోడు కదా, పెద్ద పటేల్ కదా. నేను పోయిన అందశ్రీ ఇంటికి, లాలాగూడలో చిన్న ఇల్లు బిడ్డడిది. మేము పోయినాం, కూర్చున్నాం, అనేకసార్లు ఆయనతో భోంచేసినాం, ఆయనతో తిరిగినాం, ఆయనతో ముచ్చట పెట్టినాం. నువ్వేం చేసినావు? అందశ్రీ పేరు అడ్డం పట్టుకొని అడ్డమైన రాజకీయం అప్పుడు చేసినావు, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నావు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇది పాట. ఏం చేసినవా నువ్వు? వాడు ఎవరే మా బాహుబలి డైరెక్టర్, పెద్ద మనిషి పేరు ఆయన పెద్ద ఆయన కీరవాణి గారు, పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణ్ వచ్చింది ఆయనకు. ఆ పెద్ద ఆయనతోటి నువ్వు ఏం చేసినావు? దాన్ని నీ సొల్లు మనస్తత్వంతో అంత అద్భుతమైన పాట అది. ఇప్పటికీ పాడుకుంటాం ఆ పాట, చైతన్యం కోసం పాడుకుంటాం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఇప్పుడు పాడుకుంటాం ఆ పాట. ఆ పాట స్వరూపాన్ని మార్చేసినావు, స్వరాన్ని మార్చేసినావు, రాగాన్ని మార్చేసినావు, మ్యూజిక్ని మార్చేసి నీ సొల్లు సినిమా తత్వాన్ని అందులో పెట్టి నేను అమరకవి అందశ్రీని గౌరవించిన అని చెప్పని అంటున్నావు. కేసీఆర్ గారు గౌరవించలేదు అంటున్నావు కదా, నువ్వు రాయించినావు ఆ పాట మొదట్లో. దానికి ఎవరు పాట పాడించిండ్రు? ఇదే కేసీఆర్ గారు కదా. రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాట నేను పాడను అని అంటే నువ్వేందయా పాడేది అని చెప్పని ఆ రోజు రామకృష్ణ గారితో రికార్డింగ్ చేయించిన చరిత్ర కేసీఆర్ గారిది. ఆయన గౌరవించలేదా? సరే, తర్వాత జరిగిన పరిణామక్రమాలు వాళ్ళిద్దరికీ తెలుసు, ఏమైంది, ఎందుకైంది అని చెప్పని. 10 జిల్లాలు ప్రణమిల్లిన తెలంగాణ 31 జిల్లాల ముచ్చటైంది. మార్పులు చేర్పులు ఏం కావాలనుకుండో ఏమనుకుండో అది వేరే ముచ్చట. నువ్వేదో పెద్ద గౌరవం ఇచ్చినట్టు, నిజంగానే నువ్వు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అన్నట్టు ఒక నమ్మకం కనుక నీకున్నట్టయితే రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేస్తావా? రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను చంపడం కోసం చంద్రబాబు నాయుడు దండయాత్రలు చేస్తూ ఉంటే ఆ దండయాత్రలో భాగమవటం కోసం అని చెప్పని తుపాకులు పట్టుకొని పోతావా?
అంటే ఏంటి? నువ్వు డ్రామా చేస్తున్నావు. అయాల డ్రామా చేసినావు, ఇయాల డ్రామా చేస్తున్నావు. అందశ్రీ పేరు అంటాడు, గద్దరన్న పేరు అంటాడు.